హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇన్‌షాట్‌లో వీడియోస్ ఎలా చేయాలి, ఫొటోస్ ఎలా చేయాలి, అసలు ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం. ముందుగా మనం ఫొటోస్‌లోకి ఓపెన్ చేసుకుందాం. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను నేను ముందుగానే. ఆ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ వన్. ఇది సెలెక్ట్ ద పిక్. ఆ పిక్ అంటే మనం ఒక ఫోటో తీసుకుంటే అది చిన్నగా ఉంటే చిన్నగా, పెద్దగా ఉంటే పెద్దగా, లేదు నాకు చిన్నగా కావాలి, బార్డర్ పెద్దగా రావాలి అంటే ఇంకా అట్లా చేసుకోవచ్చు. ఎన్నో ఉంటాయి. 3.2, 4.3 మనం పొడవు వెడల్పు అని చెప్పుకోగలుగుతాం. దీన్ని తీసుకోవచ్చు. నాకు నార్మల్గా 2.3 చాలు. తర్వాతకి ఫాంట్ మనం బ్లాక్, వైట్ తెలుసు కదా మీకు కూడా, బ్లాక్ అండ్ వైట్, గ్రీన్ ఇవి నార్మల్గా ఉండేవి అనమాట. ఇంకా చాలా ఉంటాయి దాంట్లో, చూసుకోవచ్చు మీరు. తర్వాతకి ఇది కూడా అంతే, లైట్ కలర్ కావాలి, బ్లాక్ కలర్ కావాలి అనేది ఇలా లైట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎఫెక్ట్. అంటే మనకి ఒక ఫోటోలో ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్‌షాట్‌లో చూడండి. ఒక్క నిమిషం, నేను నెట్ ఆఫ్ చేశాను, మీకు ఓపెన్ అవుతా. ఒక్క నిమిషం చూడండి. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నీ చూపిస్తాను చూడండి. మనం ఏ విధంగా ఆ ఫోటోని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఫాంట్ కావాలి మనకి. ఎఫెక్ట్ లాంటిది ఒక ఫాంట్ ఉంటుంది అనమాట. ఇందులో కూడా ఫాంట్స్ అంటారు. వీటిని చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే బ్లాక్ వస్తారు, గ్రీన్ వస్తారు, చూడండి ఎన్నో మారిస్తే ఎన్నో వస్తుంటాయి. చూడండి ఎలా వస్తుంటా, చాలా బాగుంది ఇదే. నెక్స్ట్ వన్ మనం ఒక ఫోటోని వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకునేంత ఉంటుంది దీంట్లో. చూడండి, ఆ ఫోటోనే బ్యాక్ ఫ్రంట్ కావాలి అనుకునేటోళ్ళకి అలా పెట్టుకోవచ్చు. లేదండి నాకు డిజైన్ కావాలి అనేవాళ్ళు డిజైన్స్, ఎఫెక్ట్స్ అన్నమాట ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. కలర్గా ఫాంట్స్ తెలుసుకోవచ్చు, చూడొచ్చు, చాలా ఉంటాయి. ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. నాకు నార్మల్గా కావాలని నేను నార్మల్గా నెక్స్ట్ వన్ మనం ఒక స్టిక్కర్స్ని ఎలా పెట్టుకోవడం, ఏ విధంగా పెట్టుకోవడం, ఇది సింపుల్గానే. తర్వాత టైపింగ్. మనం ఈరోజు టుడే పిక్, లేకపోతే రామ్ చరణ్ కాబట్టి రామ్ చరణ్, లేకపోతే టుడే పిక్, ఈవినింగ్ పిక్ అని ఇట్లా పెట్టుకుంటారు కదా కొంతమంది, అట్లా టైపింగ్ చేస్తే. తర్వాత మన వెనక ఎవరైనా పర్సన్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఇది క్లీనింగ్. ఎవరైనా పర్సన్ ఉంటే రిమూవ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్ తర్వాత మనం హెచ్డి క్లారిటీ అంటే క్లీన్ చేస్తుంది. ఇదేముంది, తన ఏదైనా పిక్ని దానికి బ్యారియర్ లెక్క కలర్ మోడల్గా వేసుకోవచ్చు అనమాట. వైట్ తీసుకున్నా కాబట్టి వైట్ అంత కనిపించదు, చూపిస్తాను ఇంకోటి. చూడండి, కనిపించింది కదా, ఇంతే అండి. సింపుల్గా మనం ఒక ఫోటోని ఎన్ని విధాలుగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా తీసుకోవచ్చు. ఈ ప్లస్ బటన్ అనేది నొక్కితే ఇంకో ఫోటో కూడా మనకి యాడ్ అవుతుంది, స్టైల్గా పెట్టుకోవడం. తర్వాతకి నార్మల్గా ఇంకా ఇది కూడా అంతే. అంటే ఒక ఫోటోని ఎంత సైజు ఉండాలా ఉండొద్దు అన్నది ఇంతే. మనం నెక్స్ట్ వన్ ఇంకో ఫోటో వెనక మొత్తం బ్యారియర్ అదంతా పోయి సింబల్స్, రౌండ్, లవ్ సింబల్ ఏ విధంగా రావాలంటే ఆ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫోటో అనేది నీకు రెడీ అయిపోయింది, బట్ ఎక్స్పెక్ట్ చేయండి. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని, అసలు నేను ఏం ఎడిటింగ్ చేయలేదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేశాను.